హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వెంకటరమణ ఫ్రమ్ గుంటూరు మిర్చి యాడ్ నడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లి మాత్రం అతన్ని దూరంగా పెట్టి రాజకీయాల్లో వెలుగొందుతూ ఉంటుంది. తాత మాత్రం తల్లిని కొడుకుని కలవకుండా ఆపుతూ ఉంటాడు. అసలు తల్లిని కొడుకుని ఎందుకు కలపకుండా తాత అడ్డుపడుతున్నాడు అన్నది మిగిలిన కథ. మహేష్ బాబు తన ముందు సినిమాల్లో చేసిన పొరపాట్లన్నీ పక్కన పెట్టి ఫుల్ లెంత్ మాస్ రోల్లో కనిపించాడు. ఎప్పుడు షర్ట్ నలగకుండా ఇన్సర్ట్ చేసుకొని సూట్ కేసు లైవ్ మోసుకుంటూ తిరిగే మహేష్ బాబు ఈ సినిమాలో బీడీ కాల్చుకుంటూ రఫ్ గా తిరుగుతూ మాస్ ను అలరించాడు. ఫ్యాన్స్ కూడా చాలా వరకు మహేష్ బాబు చేసిన మాస్ పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్ అయితే మహేష్ బాబు ఈ సినిమాలో పలికింది లేదు. చాలా తక్కువ త్రివిక్రమ్ టైప్ డైలాగ్స్ ఉంటాయి. ఫైట్స్ అవి గాల్లో తేలుతూ బంతులు ఎగరేసినట్లే ఉంటాయి. ఫైట్స్ విషయంలో మాత్రం సరైన శ్రద్ధ తీసుకోలేదు ఈ సినిమాలో. మహేష్ బాబు డాన్స్ విషయంలో మాత్రం చాలా వరకు మార్పు వచ్చింది. ముఖ్యంగా తమను అందించిన పాటలు పాత సినిమాల్లాగా స్లోగా పాప్ సాంగ్స్ టైప్ లో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ కి కొట్టినట్లు ఓర మాస్ సాంగ్స్ కొట్టడం వల్ల శేఖర్ విజే మంచి కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు ఆగడు సినిమా తర్వాత చాలా బాగా డాన్స్ చేసిన సినిమా ఇదే. ఇక శ్రీలీల పెద్దగా పాత్ర లేకపోయినా ఉన్నంతలో లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ చేస్తూ అక్కడక్కడ రికార్డింగ్ స్టేజ్ డాన్సుల మీద వేసిన డాన్సులు లాంటివి వేస్తూ అలరించింది ప్రేక్షకుల్ని. మీనాక్షి చౌదరి ఎందుకున్నదో కూడా తెలీదు. కాఫీ కప్పులు అందించడానికి, మందు బాటిల్ కి మంచింగ్ అందించడానికే ఉంటుంది. ఇక ప్రధాన పాత్ర రమ్యకృష్ణ పోషించింది. ఆవిడ క్లైమాక్స్ లో కొడుకుతో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఆవిడికి నటించడానికి అంత స్కోప్ లేదు, సీన్లు లేవు. మలయాళ నటుడు జైరామ్ ఎప్పుడు కిటికీ దగ్గర కూర్చొని పాత గ్రామ్ఫోన్ రికార్డులు వినడం తప్ప సినిమాలో చేసింది ఏమీ లేదు. ఒక రెండు సీన్లో కొంచెం ఓవర్ ఎమోషన్ డైలాగులు చెప్తాడు తప్ప అవి ఎవరికి హార్ట్ టచ్ కావు. ఈశ్వరిరావు ప్రతి సినిమాల్లో ఈ మధ్య ఒకే టైప్ పాత్ర చేస్తున్నట్లు ఉంది. చాలా సినిమా దగ్గర నుంచి ఆవిడికి మరీ ఓవర్ మాస్ క్యారెక్టర్లు అందరూ ఇవ్వడం వల్ల ఒకే మోసలో ఆవిడ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్ పాత్ర కొంతవరకు అయితే కామెడీ రిలీఫ్ ని లైట్ గా ఇచ్చింది. రావు రమేష్, ప్రకాష్ రాజ్ పాత్రలు చాలా సినిమాల్లో మనం వాళ్ళు చేసిన పాత్రల్ని చూసిన ఫీలింగ్ ని కలిగిస్తాయి. అవి కొత్తగా స్పెషల్ గా ఏం ఉండవు. ఇక ఈ సినిమాలో విలన్స్ గా నటించిన అజయ్ ఘోష్ పాత్ర ఆకట్టుకుంటుంది. అలాగే సాయి కుమార్ తమ్ముడు డబ్బింగ్ రవిశంకర్ కూడా చిన్న పాత్ర బాగానే చేశాడు. ఏదేమైనా ఈ సినిమాలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ పాత్ర అవడం వల్ల అది అంతగా ఇంపాక్ట్ లేకపోవడం వల్ల సినిమాలో హీరోకి తగ్గ బలమైన ఎదురుపోటీ ఎవరు లేకుండా పోయింది. ఇక సునీల్ ఈ సినిమాలో పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ పాత్ర సునీల్ పోషించాల్సిన అవసరం కూడా లేదు. బెస్ట్ ఫ్రెండ్ అయిన సునీల్కి ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు ఇవ్వడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. జగపతి బాబు పాత్ర ముగ్గుబుట్టలో తల పెట్టి స్పెషల్ గా తల అంతా తెల్లగా చేసుకొని షూటింగ్ లో అక్కడక్కడ తిరిగి ఒక రెండు సీన్లో కనపడినట్లు అనిపిస్తుంది తప్ప అతను ప్రత్యేకంగా ఆ పాత్రకి జగపతి బాబే కావాలి అన్న టైప్ రోల్ అయితే మాత్రం చేయలేదు. కథ విషయానికి వస్తే చాలా థిన్ స్టోరీ ఉంటుంది కథ. ఆ చిన్న కథని త్రివిక్రమ్ బాగానే సాగదీశాడు. అక్కడక్కడ అనవసరం సీన్లు, రికార్డింగ్ స్టేజ్ డాన్స్ లాంటివి పెట్టి కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఇంకా ఉందా అన్న ఫీలింగ్ తో మనం అనుకుంటున్నప్పుడు సడన్ గా సినిమా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అజయ్ చిన్న పాత్ర పోషించాడు, కానీ ఆ పాత్ర చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. దాన్ని కూడా కొంచెం సాగదీశాడు త్రివిక్రమ్. మరి అనవసరంగా సాగదీయకుండా స్పీడ్ గా అది కూడా ముగించుంటే బాగుండు. అజయ్ పాత్ర ఆకట్టుకుంటుంది. అది ఏంటన్నది మీరే తెర మీద చూడండి. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఫ్యామిలీతో చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. పాటల విషయానికి వస్తే తమను అందించిన పాటలు ఒకటి రెండు బాగుంటాయి. దమ్ మసాలా సాంగ్ పిక్చరైజేషన్ అదిరిపోతుంది. కొంచెం మిర్చి 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 లాంటి కుర్రాడు ఆ టైపుల్లో ఉన్నా సరే దాన్ని నీట్గా పిక్చరైజ్ చేశాడు. ఆ సాంగ్లో కూడా మహేష్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అద్భుతం అంటే మీరు మైకేల్ జాక్సన్ లా నేల మీద దేకరేయడం అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. అతనికి వచ్చిన చిన్న డ్యాన్స్లో కొంచెం బాగా చేశాడు అంతే. ఇక మడత పెట్టి సాంగ్ బాగానే చేశారు. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. శ్రీలీల మాత్రం ఎగ్జాక్ట్గా సాయి పల్లవి డి స్టేజ్లో ఎలా గెంతుతుందో అదే టైప్లో డి స్టేజ్ అనుకొని గెంతినట్లు వేసింది డ్యాన్స్. తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ముఖ్యంగా మనోజ్ పరమహంస అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఫైట్స్ విషయంలో రామ్ లక్ష్మణ్ని ఇక నుంచి ఫైట్స్ వాళ్ళతో చేయించకుండా వాళ్ళని చక్కగా యోగా చేసుకోమనడం బెటర్. ఎందుకంటే గాల్లో ఎందుకు ముగ్గురు తేల్తారో వాళ్ళ మించి హీరో ఎందుకు నడుస్తాడో తెలీదు. అటువంటి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఫైట్స్ లో కొంచెం న్యాచురాలిటీ ఉంటే బాగుండు. ఈ సంక్రాంతికి ఈ సినిమా చూసి చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు.
అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?